ప్లేస్ నుంచి మాకు వాటర్ వస్తలేవు. మీరు మొన్న వచ్చినప్పుడు మాకేం చెప్పిళ్ళు, మేము భైరథ పంపులు వేస్తామని అన్నారు. మళ్ళీ పైప్ లైన్ వేస్తా అన్నారు. అది లేదు ఇది లేదు. ఇప్పుడు మేము రాండి అని చెప్పారు. ఇచ్చినాక మీరు వస్తలేరు అని అన్నారు. మేము వచ్చినాం, కానీ మీరు ఇవరకు మాకు సౌకర్యం కల్పించలేదు. కల్పించినప్పుడు మేము ఎట్లుంటాం? నీళ్లు లేక చాలా సఫర్ అవుతున్నాం. పిల్లలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, అంత పైనుంచి తీసుకొచ్చుకోవాలి. మీరు పైప్ లైన్ ఏసీలో అని అంటే వాళ్ళకు వాటర్ వస్తాయి, ఉండగలుగుతాం. పేదోళ్ళని ఇండ్లు ఇత్తి అయ్యా మాకు నీళ్లు లేకపోయే ఏమి లేకపోయే ముఖం గడక గింత సేపు అవుతుంది. నీళ్లు లేక ఏం లేక మాకు ఎంత కట్టం అవుతుంది. మాకు బోరు మంచిగా చేపియకపోతిరి. మాకు దండి బాధ ఉన్నది. అందరం ఇక్కడ జనం అంతా నిలబడ్డాం. నీళ్ళే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. స్నానం లేదు, ముఖం లేదు, ఏమి లేదు. అయ్యా మీకు దండం పెడతా, మాకు నీళ్లు కావాలి. నీళ్లు కానీ బయట అవసరాలకు కానీ నిత్య అవసరం వాడుకోవడానికి నీళ్లు లేకపోతే ఎట్లుంటాం సార్? 2 రోజుల నుంచి ఒక్క చుక్క నీళ్ళు వస్తలేవు. అన్ని బ్లాకులలో పిల్లలు పెద్దోళ్ళం అందరం ఇబ్బంది పడుతున్నాం. తెల్లారు లేసి పని చేసుకుంటాం. మేము బయటికి వెళ్ళి పని చేసుకోవాలంటే మాకు నీళ్ళు అయితే కావాలి కదా. కనీస అవసరాలు లేకపోతే మాకు ఎంత ఇబ్బంది అయిపోతుంది. మేము ఎక్కడికి వెళ్ళి నీళ్లు మోసుకొచ్చుకుంటాం సార్? ఇంత దూరంలో ఇక్కడ పక్కకు బోరింగులు లేవు. చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం.